హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజైతే మేము ఒక ప్లేస్‌కైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, పిక్నిక్ లాగా వెళ్తున్నాము. సో, పిల్లలు నన్ను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అడుగుతున్నారు ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళమని. సో, ఆ ప్లేస్ ఏంటి అనంటే డైనో వరల్డ్. సో, ఇది హైదరాబాద్‌లోనే ఉంది డైనో వరల్డ్. సో, మీరు గూగుల్‌లో సెర్చ్ చేసిన డైనో వరల్డ్ మీ నియరెస్ట్ లొకేషన్ నుంచి అయితే మ్యాప్ చూపిస్తుంది మీకు. సో, మాకైతే ఇంటి నుంచి మార్నింగ్ 1½ అవర్ పట్టింది. ఈవినింగ్ 1 అవర్‌లోనే వచ్చేసాము. సో, మనకి 80 కిలోమీటర్స్ మేముండే ఏరియా నుంచి బీహెచ్ఎల్ నుంచి అయితే అక్కడ నుంచి బీరంగూడ నుంచి ఓఆర్ఆర్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. సో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర మేము దిగాము. అక్కడ నుంచి జస్ట్ 10 మినిట్సే ఉంది. సో, ఈ డైనో వరల్డ్ అనేది థీమ్ పార్క్ అనమాట డైనోసార్స్‌ది. సో, దాంతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. పిల్లలు అబవ్ 4 ఇయర్స్ ఉన్న పిల్లలే ఎంజాయ్ చేయగలుగుతారు. సో, మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. సో, ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 470 రూపీస్. అండ్ చిల్డ్రన్ బిలో 3 ఫీట్ వాళ్ళకైతే టికెట్ లేదు. అబౌవ్ 3 ఫీట్ ఉంటే మాత్రం టికెట్ తీసుకోవడమే. సో, పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ నుంచి ఒక విలేజ్ దగ్గర కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిక్నిక్ లాగా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో, మనం యాజ్ ఆఫ్ ఎంటర్ అవ్వగానే మనకిక్కడ సౌండ్స్ పెడతారనమాట డైనోసార్స్కి. సో, ఆ సౌండ్స్ అనేది డైనోసార్స్ సౌండ్ చేస్తూ కొంచెం అటు ఇటు ఓన్లీ హెడ్, మౌత్ ఓపెన్ చేయడం, టెయిల్ ఊపడం అలా ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ మా బాబు చిన్న బాబు కొంచెం భయపడ్డాడు. అదేమో రియల్ డైనోసార్స్ కదులుతాయేమో అని చెప్పేసి. తర్వాత సెట్ అయిపోయాడనమాట. సో, మా తర్వాత ఒక ఫ్యామిలీ కూడా వచ్చారు. అక్కడ కూడా ఒక చిన్న పాప ఏడవడం స్టార్ట్ చేసింది వాటిని చూసి అవి రియల్ వేమో అని చెప్పేసి. సో, యాజ్ ఆఫ్ ఇలా ఎంటర్ అవ్వగానే పిల్లలకి ఇలా ఒక ప్లే పార్క్ లాగా ఉందన్నమాట. ఇందులో రైడ్స్ అంటూ ఏమీ లేవు. యాజ్ ఆఫ్ జెన్యూన్ చెప్పాలి అని అంటే మీరు వెళ్తే మార్నింగ్ మేమైతే 9:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడ రీచ్ అయ్యే వరకు 11:15 అయింది. 11:15 to 1 వరకు అయితే పిల్లలు ఇలా అయితే ఎంజాయ్ చేశారు. ఇలా జంపింగ్ చేయడం, దెన్ స్లైడర్స్ ఉన్నాయి, క్రాడిల్ ఉంది, తర్వాత ఇట్లా యాక్టివిటీస్ లాగా ఉన్నాయన్నమాట. సో, రోప్ యాక్టివిటీస్ లాగా. సో, అలా అయితే పిల్లలు ఎంజాయ్ చేశారనమాట. సో, ఆఫ్టర్ దట్ మేము లంచ్ ఇక్కడే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి ఇంటి ఫుడ్ అలౌ చేయరు ఇన్సైడ్. ఓన్లీ వాటర్ బాటిల్స్, స్నాక్స్ లాగా మనం తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కెఫెటేరియా ఉంది. ఆ కెఫెటేరియా మనము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ లంచ్కి మనం ఆర్డర్ ఇస్తే మాత్రం వాళ్ళు చేసి ఇస్తారు. సో, ఇక్కడ అయితే మనకి కెఫెటేరియా ఉంది. ఎవ్రీథింగ్ ఐస్ క్రీమ్స్, టీ దగ్గర నుంచి మనకి అన్నీ దొరికేస్తాయి. సో, ఈ ప్లే పార్క్ ఏరియాలో నేను చెప్పినట్టు మీకు క్రాడిల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా. సో, ఇవన్నీ ఆడేసుకున్నాక వీళ్ళు 1 అలా లంచ్ చేశాక తర్వాత మేమైతే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాము. కొన్ని పిక్చర్స్, ఫొటోస్ అవి అయితే తీసేసుకున్నాము. సో, మేము వెళ్ళినప్పుడు కొంచెం వెదర్ పర్లేదు బాగానే ఉంది. సో, 1 టైం అయితే విజిట్ చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ వెళ్ళే అంత స్పెషల్ స్పాట్ అయితే ఏం కాదు. సో, 1 టైం అయితే పిల్లలకి చూపించడానికైతే వెళ్ళొచ్చు. సో, కొంచెం పీస్ఫుల్గా ఉంది కాబట్టి పిక్నిక్ లాగా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇక్కడ డిఫరెంట్ డైనోసార్స్ ఉన్నాయి. అవి అలా కదులుతూ సౌండ్స్ చేస్తూ ఉంటాయి. కొంచెం పిల్లలకే బాగా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. సో, ఇక్కడైతే వాచ్ చేయండి మీరు. సో, అవి ఎలా అది మొత్తం అంతా రబ్బర్, టచ్ చేస్తే మాత్రం రబ్బర్ లాగానే ఉంది. సేమ్ రియల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. చాలా బాగుంది. సో, పిల్లలకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. సో, నేను చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళామన్నమాట. చాలా రోజులు అవుతుంది ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయక. అనిపించింది అసలు మనకున్న బిజీ లైఫ్స్లో అసలు ఆఫీస్కి వెళ్ళడం, రావడం, తర్వాత పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం, రావడం, వాళ్ళ హోంవర్క్స్ చేయడం ఇదే సరిపోతుంది. సో, రొటీన్ లైఫ్ నుంచి కొంచెం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని అంటే మనం అయితే ఇలా వెళ్తే బాగుంటుంది. సో, నాకు కూడా అనిపించింది ఏంటి అంటే అప్పుడప్పుడు అలా పిల్లలతో స్పెండ్ చేయడం, సో దట్ బాండింగ్ పెరుగుతుంది. అండ్ దే విల్ ఆల్సో ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అని అయితే అనిపించింది. కొంచెం నేచర్కి అయితే దగ్గరగా ఉంటాము ఇక్కడైతే. సో, మంచిగా అక్కడ హ్యాపీగా కూర్చొని అయితే తినొచ్చు, మంచిగా కబుర్లు చెప్పుకుంటూ. అండ్ సో, ఇలా అయితే ఇక్కడ రోప్లో ఇలా రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మా చిన్న బాబు చిన్నోడు కాబట్టి వాడైతే ట్రై చేయలేదు. పెద్దోడు ట్రై చేస్తున్నాడు. సో, ఇదంతా తను ట్రై చేశాడు. సో, తనైతే బాగానే ఎంజాయ్ చేశాడు ఇవి. సో, ఇది చూసేయండి మీరు.
ఇదైతే ఓన్లీ కిడ్స్ మాత్రమే ట్రై చేయగలుగుతారు. మన వెయిట్ పెద్దలు ట్రై చేయడానికి అస్సలే కాదు. ఎందుకంటే ఆ వెయిట్‌ని కూడా ఆపదు. ఓన్లీ కిడ్స్ బిలో 8 ఇయర్స్, 10 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఇదంతా ట్రై చేయగలుగుతారు. సో, ఇది కొంచెం అడ్వెంచరింగ్‌గా ఉంది వాళ్ళకైతే. సో, ఇక్కడ చాలా బావుంది. ఇక్కడ చూసారా పెద్ద డైనోసార్ ఉంది. అది కూడా ఓపెన్ చేస్తుంది మౌత్. సో, మా చిన్న బాబు కూడా ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడనమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయి. సో, ఎప్పుడు మనం ఇంట్లోనే ఉంటాము. కానీ ఇలా బయటికి తీసుకెళ్తే పిల్లలకు కూడా న్యూ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తారు. కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటుంది. మైండ్ కూడా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అండ్ ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది కూడా పెరుగుతుంది. మన పిల్లలతో మనం స్పెండ్ చేసినప్పుడు. సో, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము. వన్ టైం అయితే విజిట్ చేయొచ్చు. సో, పిల్లలు కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వన్ టైం విజిట్ చేయొచ్చు అని అయితే నేను చెప్తాను. మళ్ళీ మళ్ళీ వెళ్ళే అంత స్పాట్ అయితే ఏం కాదు అని నా ఒపీనియన్. ఇట్ ఈస్ మై ఒపీనియన్ అనమాట. మళ్ళీ ఇంకేదైనా న్యూ ప్లేసెస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అనమాట దాని బదులు. అండ్ ఇక్కడికి స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉంటారనమాట. ఎవ్రీ ఇయర్ స్కూల్ నుంచి పిక్నిక్స్ ఉంటాయి కదా! అప్పుడప్పుడు నవంబర్, డిసెంబర్ ఆ టైంలో స్కూల్ పిక్నిక్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇదేనండి స్విమ్మింగ్ పూల్. బావుంది. ఇక్కడ రెయిన్ డాన్స్ ఉంది. ఇక్కడ చూసారు కదా! మనము సాంగ్స్ పెడతారు. మనం సాంగ్స్ ఆన్ చేయమంటే ఆన్ చేస్తారు. మనం రెయిన్ డాన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. అక్కడ పైన నుంచి మనకి స్లైడర్స్ ఉన్నాయి. సో, ఆ స్లైడర్స్ పిల్లలు చాలా స్పీడ్‌గా వస్తున్నాయన్నమాట. చాలా స్పీడ్‌గా వస్తున్నాము. అందులో కొంచెం భయపడే వాళ్ళైతే చేయకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. సో, ఇవైతే పిల్లలకనమాట. ఇది ఇంకొక స్విమ్మింగ్ పూల్. ఇదైతే చిన్న పిల్లలకి అదైతే పిల్లలకి నాట్ సజెస్టెడ్. ఇదైతే చిన్నగా ఉంది కాబట్టి ఇది పిల్లలకి సజెస్టెడ్ అనమాట. కొంచెం డెప్త్ కూడా చాలా తక్కువగా ఉంది. సో దట్ వాళ్ళకి కూడా భయపడరు. సో, ఇక్కడ వాటర్ ఆ క్లీన్లీనెస్ అంతా ఓకే. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్లా బోట్ కూడా పెట్టారు చిన్నగా పిల్లలకి ఎంజాయ్ చేయడానికి. అండ్ సాంగ్స్ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక ఆల్మోస్ట్ స్విమ్మింగ్ పూల్లోకి 2:00 నుంచి 5:00 వరకు వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. అండ్ కొంచెం రెయినీ సీజన్లో వెళ్ళకపోవడం బెటర్. నవంబర్, డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి సజెస్టెడ్ ఈ మంత్స్ మాత్రం. ఎందుకంటే మళ్ళీ మార్చి నుంచి మనకు చాలా ఎండ ఉంటుంది కాబట్టి మార్చ్ ఎండింగ్ నుంచి. సమ్మర్లో వెళ్తే మాత్రం ఇంకా అంత హీట్కి మనము ఆ ఓపెన్ ఏరియాలో ఆడలేము. ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఇంకా కొంచెం ఎండగానే ఉండే, కొంచెం ఎక్కువనే అనిపించింది. సో, దే ప్లేడ్ అండ్ దే ఎంజాయ్డ్ వెరీ మచ్. సో, మీరెవరైనా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే మాత్రం యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. వన్ టైం వెళ్ళడానికైతే ఇట్ ఈస్ సజెస్టెడ్. అంతగా జస్ట్ అది చూశాక మనం ఎక్కువ ఎంజాయ్ చేసేదైతే ఈ రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్ ఇవి మాత్రమే. రైడ్స్ అంటూ అడ్వెంచర్స్ అంటూ ఏమీ లేవు. జస్ట్ నార్మల్గానే ఉంది. సో, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.
డ్రెస్ లేదు నాకు.